ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతులతో భక్తులతో ప్రతిగానం చేయబడుతున్న మా గొప్ప దేవ, నీ శ్రేష్టమైన నీ నామం కొరకే నిన్ను కొనియాడుతూ దేవాని కృపాసందుకు వస్తుండగా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మానవాళ్ళకు కావలసిన దేవా సమస్త ఈవులు ఆకాశం మీద భూమి కింద అయా భూమికి ఆకాశం మధ్య అయా మా కొరకే ఉంచిన ప్రతి ఈవుని బట్టి నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ నీ నామాన్ని కొనియాడుతూ ఉన్నాం దేవా. అందును బట్టి నీ కొందనాలు. ఈ సమయంలో అయా నువ్వు మాతో ఉన్న నీ ప్రేమ కొరకే నీ కొందనాలు. యెహోవా అనే ఛానళ్ళ ద్వారా దేవా నీ వాక్య వెలుగులో మమ్మల్ని సిద్ధపరచడాన్ని ప్రేమ కొరకే నిన్నే ఆరాధిస్తూ దేవా ఆయన నీక సహాయం కొరకు నరక ప్రాపం విడిపించి నీ రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచడానికి ఇష్టపడినందుకు నిన్ను కొనియాడుతూ యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, తన కృప చేసి రాపరచబడితిమి, తన కృప చేసి రాపరచబడితిమి, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, కార్చిన యేసు రక్తము మనకి కూర్చొని సంఘముగా, కార్చిన యేసు రక్తము మనకి కూర్చొని సంఘముగా, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునికి, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసుకే, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తనివి తీరగా స్తుతులర్పింతుము వినయముగా మనము, తనివి తీరగా స్తుతులర్పింతుము వినయముగా మనము, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, సంఘంబునకు శిరసయ్యున్న యేసు ప్రభువే, సంఘంబునకు శిరసయ్యున్న యేసు ప్రభువే, సర్వకాలము జయ శబ్దముతో సన్నతించెదము, సర్వకాలం జయ శబ్దముతో సన్నతించెదము, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, తన కృప చేసి రాపరచబడితిమి, తన కృప చేసి రాపరచబడితిమి, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరములో ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగిన, వెలుపల పోరాటములు లోపల భయములు ఉండేది. ఆయనను దీనును ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషయు మీ అంగలార్పును
నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించును గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో ఉంటున్న దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని విని మనము మన జీవితాలు ప్రభువుకి అప్పగించుకుందాం. 5వ వచనంలో పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపల పోరాటములో లోపట భయములో ఉండెను. దేవుని సేవకులు ఒక చోట ఉండి పరిచర్య చేసేవారుగా అయినప్పుడు కూడా వారు ప్రపంచమంతా ప్రభు పౌలు గారిని, భక్ష్యం గారిని, గొప్ప గొప్ప దైవజనుల్ని ప్రపంచమంతా వారిని పంపించి తన పరిచర్యను విస్తరింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన యొక్క జీవితంలో మరి ఇక్కడ తెలియజేసిన మాటలు పౌలు యొక్క అనుభవములు తెలియజేస్తున్నాం. ఓ కొరింథీ సంఘస్థులారా, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఈ భూమి మీద నిజమైనగా ప్రయాసపడి కష్టపడి శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన, నింద వచ్చిన, వ్యాధి వచ్చిన, జబ్బు వచ్చిన, మరణమే ఎదురైన మరణాన్ని సైతము కూడా సిద్ధపాటు కలిగింది ఎవరు అంటే దేవుని యొక్క సేవకులు మాత్రమే. కనుక వారు ఎవరి కొరకు జీవిస్తున్నారు అంటే బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభము అనేది దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నెరవేర్చేవారు ఉన్నారు. ప్రపంచంలో దైవ సేవకులు అందరికీ మాదిరికరముగా ఈ భూమి మీద ఎవరున్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. కనుక ఆయన సేవా జీవితంలో ఉన్న అనుభవములన్నీ నేటి దినాన్ని ప్రపంచంలో ఉన్న దైవ సేవకులకి అటువంటి అనుభవములను కలిగి ఉన్నారు. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరములు ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. సేవకులకి సమయానికి ఆహారము తినేవారుగా ఉండరు, సమయానికి నిద్రపోయేవారుగా ఉండరు, సమయానికి వారి యొక్క జీవితంలో వారి యొక్క రక్త సంబంధంతో కానీ, భార్య పిల్లలతో కానీ, కొన్నిసార్లు స్థానిక సంఘముతో కానీ వారు కొంత నెలలు, కొన్ని దినాలు మరి వారితో దూరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేన్ని బట్టి అంటే దేవుని యొక్క సేవా విషయాల్లో వారు పలు చోట్లకి వెళ్ళినప్పుడు, పౌలు మాసిదోనియకు వచ్చినప్పుడు అంటున్నాడు, మా శరీరములకు ఏమాత్రము విశ్రాంతి లేదు. కనుక దేవుని సేవకులు వారి చివరి సమయంలో అనేకమైన అనారోగ్యాలు కలిగిన వారుగా, కొన్నిసార్లు మంచం పట్టేవారుగా, కొన్నిసార్లు హాస్పిటల్ పాలైన వారుగా, కొన్నిసార్లు వారి జీవితంలో వారి హృదయంలో ఎంత గాయమున్నా, వారి యొక్క మనసులో ఎంత బాధ ఉన్నా, సంఘములో ఎటువంటి సమస్యలున్నా, గృహంలో ఎటువంటి సమస్యలున్నా, నిద్ర లేని, నెమ్మది లేని, విశ్రాంతి లేని, సంతోషము లేని దినాల్లో కూడా దేవుని సేవకులు తమకు అప్పగించిన పరిచర్యే ప్రాముఖ్యము, సేవే ప్రాముఖ్యమని వారు ప్రభువు కొరకే తమ జీవితాలని సమర్పణ చేసి తమ తండ్రిని, తమ తల్లిని, తమ కన్నవారిని, తమ రక్త సంబంధాలని, తమ బంధువులని, తమ యొక్క ఒకప్పుడు వారు భోగభాగ్యాలు అనిపించినట్లుగైతే వాటన్నిటిని విడిచిపెట్టి, కనుక మోషే అయితే ఐగుప్తు యొక్క సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. మోషే ఐగుప్తు యొక్క సకల ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు. ఐగుప్తు యొక్క సకలములో ఉన్న భోగభాగ్యాలని అనిపించి ఎంతో సుఖ జీవితాన్ని గడిచిన వాడు. కనుక 40 చాలా సంవత్సరాలు
అరణ్యంలో ఉండి 40 సంవత్సరాల రాజగృహంలో భోగభాగ్యాన్ని అనిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసి భయంకరమైన ఎండ వర్షము కనుక గొర్రెలతో తిరుగుతూ కనుక సుఖం అనేది లేక నిద్ర అనేది లేక యాకోబు అంటాడు, నా కనులకు నిద్ర దూరమాయెను అంటాడు. కనుక తన జీవితంలో తన మామ తనకు మోసం చేసినప్పుడు కూడా 10 మార్లు మోసం చేసిన తన గొర్రెలు దొంగలు ఎత్తుకెళ్ళిపోతే కనుక తన గొర్రెలు మామ గొర్రెలో కలిపేవాడు. తన గొర్రెలు కనుక నక్కలు క్రూర మృగాలు పట్టుకెళ్తే తన గొర్రెలు మామ గొర్రెల్లో మామకి ఏమాత్రము హాని చేయలేదు. నిజమైన సేవకుడు కనుక వారి భూమి మీద ఉన్నంత వరకు కూడా వారి శరీరాన్ని కానీ వారి కుటుంబాన్ని కానీ లేదా వారి రక్త సంబంధాలకి అందరికంటే వారు ఎక్కువ సమయము ఎవరికి ఇస్తారంటే దేవుని పరిచర్యలో విశ్వాసులతో సేవకులతో. కనుక ఈ లోకంలో ఉన్నంత కాలము వారి ఆరోగ్యాన్ని కూడా చూసుకోలేని వారుగా ఉంటారు. అందుకే పౌలు అంటున్నాడు, మేము మాసిదోనికి వచ్చినప్పుడు మా శరీరమును ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. భక్ష్యం గారికి విశ్రాంతి లేని దినాల్లో ప్రభువు ఏం చేసేవాడంటే ఆయనకి అనారోగ్యం తీసుకొచ్చి హాస్పిటల్లో చాలా దినాలు ఉంచేవాడు. దేని కొరకంటే విశ్రాంతి కొరకు. ఇలాగైతేనే ఆయన మాట వింటాడు, ఆరోగ్యంగా ఉంటాడు 10 దినాలు అని చెప్పి ఆయన్ని చాలా పర్యాయములు భక్ష్యం గారు హాస్పిటల్లో ఉండి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పి సాక్ష్యం చెప్పి వచ్చిన వాళ్ళతో కొంత సమయం గడిపి అందరికి వచ్చి వెళ్ళిన వారు స్వస్థత పొంది ఆదరింపబడేవారుగా. అంటే సేవకుడు లోకంలో ఒక మాట అంటారు, కానీ మనం గమనిస్తే ఏనుగు చనిపోయినా 1000 రూపాయలే, బతికినా 1000 రూపాయలు అంటే అలాగే దేవుని సేవకుడు ప్రాణమున్నంత వరకు వారు దేవుని యొక్క పనిలోనే ముందుకు వెళ్ళేవారుగా ఉంటారు. వారు చివరి సమయం వరకు కూడా తమ ప్రాణమును ఏమాత్రము వారు లక్ష్యము చేయక వారు ప్రభు పని కొరకే కొవ్వొత్తు కరిగినట్లుగా కరిగిపోయిన వారుగా ఉంటారు. అటువంటి వారు ఎవరంటే ఆయన చేత పిలువబడాలి, ఆయన చేత పంపబడాలి. కనుక అటువంటి వారు మాత్రమే ఆ రీతిగా వారు ఉంటారు. ఇక్కడ రెండోది అంటున్నాడు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను. రెండోది చూస్తే సేవలో ఎటుపోయిన పరిచర్యలు కానీ సంఘములో కానీ గృహంలో కానీ భార్య పిల్లల ద్వారా కానీ కనుక సేవకుల ద్వారా కానీ అన్యుల ద్వారా కానీ ఇరుపురు వారి ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా అయినను ఎటుపోయిన శ్రమలే, ఎటుపోయిన నిందలే, ఎటువైపు చూసినప్పుడు కూడా అవమానములే తప్ప. కనుక వారి జీవితంలో పలుమారులు ఆ శ్రమల గుండానే వాళ్ళ ప్రయాణ జీవితంలో వారి యాత్రా జీవితంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలుని కనుక వారు రాళ్ళతో కొట్టి విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అతడు చనిపోయారు అనుకున్నారు, కానీ పౌలైతే అక్కడి నుంచి లేచి మరలా సువార్త ప్రకటించినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. కనుక ఏంటి పరిస్థితులన్నీ అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పనిలో ఏ రీతిగా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఒక లేఖనంను మనం చదువుకుందాం. ఇక్కడ ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను చూడండి. వారు ఏ రీతిగా ప్రయాసపడ్డారు దేవుని రాజ్యం కొరకు అనేది మనం గమనిద్దాం. 14వ అధ్యాయంలో చూడండి 18వ వచనం, అంతియొక్కల నుండి ఇకోనియాకు నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకొని పట్నం వెలుపలికి అతన్ని వీడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బోకును బయలుదేరిపోయింది. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకును శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియకును అంతియొక్కు వచ్చి శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. గమనించారా? ఇట్టి శ్రమల్లో కూడా తన శ్రమల్లో కూడా తన తోటి సేవకుల్ని అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న వారిని కనుక వారిని తన శ్రమానుభవములన్నిటినీ వారికి తెలియజేస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరిక చేశాడు. మనం లేఖనము గమనిస్తే యేసు శరీరముతో శ్రమపడును,
మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక మన ముందున్న ఆ అపోస్తులు కానీ, మన ముందున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, మన ముందున్న దేవుని సేవకులు పరిశుద్ధులు కానీ, వాళ్ళు మనకి ఏమై ఉన్నారంటే మాదిరై ఉన్నారు. కనుక మనం అపోస్తుల కార్యంలో మనం ఒక విషయం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే ఒక చక్కని మాటను మనము చదువుదాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మనకు వచ్చిన శ్రమానుభవములన్నిటి విషయంలో గమనిస్తట. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడి ఉంది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడు. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా కలుగుచేయాలి. ఈ అనుభవాలు కూడా మరి తన సేవకులైన వారిని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, తిమోతి పత్రికలో ఇంకొక వచనాన్ని కూడా చదువుతాం మీకు అర్థం కావడానికి. చూడండి, తిమోతి పత్రికలో ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి శ్రమలు, ఎటువంటి సమస్యలు మన జీవితాల్లో సంభవిస్తాయని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మీ జ్ఞాపకం. చూడండి, 2వ అధ్యాయంలో మనము ఆయనతో ఏ రీతిగా సేవ జీవితంలో ఉండాలి అనేది ఇక్కడ 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తునైనట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసుతో కూడా రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏమనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దావీదు సంతానంలో పుట్టి ఆయన యేసుక్రీస్తుకి ఈ భూలోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటింపబడి దినాల్లో యేసు ప్రభు వారు కూడా మరి పోలీసుల చేత, రోమా అధికారుల చేత బంధించబడి చెరసాల్లో వేయబడి 6 తీర్పులు తీర్చినప్పుడు కూడా ఆయన మన కొరకే ఆయన దేవుని చేత ఏర్పరచబడి ఆయన దేవుని మహిమలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయనకి అప్పగించబడి నాటి నుంచి ఆయన సిలువలో చనిపోయినంత వరకు కూడా ఓర్చుకునేవాడుగా, సహించినవాడుగా. అందుకంటే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కనుక దేవునికి సేవలో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఉంటాయి. కనుక అనేక మంది సేవకుల జీవితాల్లో కనుక నీ యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు మన ముందున్నప్పుడు కూడా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడి వారుగా ఏ రీతిగా మనం ఉండాలని బైబిల్ చెప్తుందంటే, పౌలు అంటాడు, ఎట్టిపోయినను మాకు శ్రమయే కలుగుచున్నది. రెండోది అక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, ఎట్టిపోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపల పోరాటములు, లోపల భయములు. వెలుపల అంటే లోకములో, వెలుపల అంటే లోకములో. రెండోది సంఘంలో వెలుపుటున్న వారి ద్వారా, లోకములో ఉన్న ద్వారా వెలుపల పోరాటములు, లోపల భయములు. కనుక లోకానికి ఎట్లా ఉండాలంటే వెలుగ్గా ఉండాలి. లోకంలో ఎట్లా ఉండాలంటే ఏ పాపము లేని వారు ఉండాలి. లోకంలో ఎట్లా ఉండాలంటే ఎవరికి అన్యాయం చేయని వారు ఉండాలి. లోకంలో ఎట్లా ఉండాలి, ఎవరికైనా మేలు చేసేవారు ఉండాలి. లోకంలో ఎవరు నిందించినా, అవమానపరిచినా, అందుకే మనం ఒక వాక్యాన్ని గమనిస్తే వెలుపల పోరాటములు, లోపల భయములు.
ఈ లోకంలో పోరాటాలు ఉంటాయి కనుక లోపటేమో హృదయములేమో మన సంఘములో గృహములో వ్యక్తి జీవితంలో భయం అనేది ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకే కాదు ఈ శ్రమలు అంటూ చూడండి యేసు ప్రభువారు దినాల్లో మరి ఈ మాటలు మనం గమనిద్దాం. 5వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలు హింసించేది. గమనించారా? కనుక నా నిమిత్తం జల్లిము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. లోకములో వెలిపిట ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, చెప్పుకోలేనివి, వినలేనివి, అడిగితే సమాధానం చెప్పలేనివి. దేవుని సేవకులుగా విశ్వాస జీవితాల్లో ఇటువంటి శ్రమానుభవములు అన్నిటికీ ఏం చెప్తుంటే మీరు సంతోషించి ఆనందించుడి, పూర్వమందు పరలోకమందు మీ ఫలము అధికమగును. కనుక ఇలాగూ మీరును మీకు పూర్వమందుండిన ప్రవక్తల్ని కూడా ఈ రీతిగా హింసించారట. కనుక ఇంకా మనం గమనించినట్లయితే వెలుపట పోరాటములు, లోపల భయము. కనుక ఎప్పుడు కూడా భయము, ఆందోళన, కలవరము, నిద్రలేమి, ఆహారము సమయం లేకపోవడము. ఎవరు భయము అంటే అన్యుల భయం ఉంటుంది, శత్రుల భయం ఉంటుంది, అధికారుల భయం ఉంటుంది, సంఘములో ఆయనకి విరోధంగా జీవించిన వారి ద్వారా భయం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల జీవితాలు ఎట్లా ఉంటాయో భయం ఉంటుంది, కొన్నిసార్లు భార్య ఎట్లా ఉంటుందో భయం ఉంటుంది, కొన్నిసార్లు విశ్వాసులు ఏ రీతిగా ఉంటారో భయం ఉంటుంది. కనుక వెలుపల పోరాటములు, లోపల భయములు. ఇన్ని కలిగినప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా అగపడాలి, ఆనందముగా ఉండాలి. కనుక వారు ఇతరులతో మాట్లాడినప్పుడు ఏ లోపమును అగపడేవారుగా, వారు లోపల ఎన్ని భయాందోళన కలిగినప్పుడు కూడా, వారు బయట ఎన్ని పోరాటములు ఉన్నప్పుడు కూడా వారు సంతోషముగా అగపడేవారుగా ఉంటారు. కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే చూడండి, 1 పేతురు పత్రికలో ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రికలో ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేక మనము పోకిరి, శాసలు, దురాశలు, మద్యపానము, అలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన దుర్వ్యాపారమందు మీరు తమతో కూడా పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీ తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా నా ద్వారా సువార్త ప్రకటింపబడాలి. మన జీవితం అంతటిని కూడా అర్థం చూస్తే మన సహజ ముఖం ఎదురుగా అగపడుతుందో లోకం మనం చూస్తుంది, సంఘం మనం చూస్తుంది, అవిశ్వాసులు మనం చూస్తారు, బంధువులు మనం చూస్తారు, శత్రువులు మనం చూస్తారు. మనలో లోపాలని కనుగోడానికి ఈ శ్రమల్లో, ఈ కష్టంలో మనం నిలబడతామా, తెలిసిపోతామా అనేది మనల్ని పరీక్షించేవారుగా. అందుకంటే పౌలు వెలుపల పోరాటములు, లోపల భయములు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించును. ఆయనను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించును. మేము అనేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శ్రమల్లో ఆదరించే వారుగా ఉంటాం సేవకులుగా. కొన్ని పర్యాయములు మేము కూడా ఆదరం పడాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఎవరైనా వస్తారా, ఎవరైనా ఏమైనా చెబుతారా, ఎవరైనా కొంత సమయం సహవాసంగా గడుపుతారా, ఎవరిని మనము నమ్ముతామంటే ఎవరైతే మనతో క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండి
మన మీద మంచి అభిప్రాయం కలిగి ఉంటారో వారితోనే మనం కొంత సమయం సహవాసం చేయాలని ఆశిస్తాం. దేవునితో సహవాసం ఉండాలి, భార్యతో, కుటుంబంతో కష్టసుఖాలలో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, మన ఆత్మ సంబంధమైన వ్యక్తితో సహవాసము మనము జీవించాలి. అప్పుడే మనము ఆదరింపబడేవారుగా ఉండాలి. ఆయనను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. కనుక మనం అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం చూసినప్పుడు పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో వారు మీరు వచ్చుట మంచిది అంటాడు కొర్నేలి. చూడండి, ఇక్కడ లేఖనంలో మనం గమనించినట్లుగా అయితే మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండును. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసును. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తును. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడింట చూచును. అప్పుడు అన్యజాతి వానితో సహవాసము చేయటను అటు వాడిని ముట్టుకొని యూదుని ధర్మము కాదు, నీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైన అపవిత్రులని చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమి చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితురో దాన్ని గురించి అడుగుచున్నానని చెప్పెను. అందుకు కొర్నేలి, గనుక 4 దినాలుగా మీరు ఎందుకు, ఇక్కడ మనం గమనించాలన్నారు, కాబట్టి నన్ను ఎందుకు పిలిపించుతారో అడ్డేమి చెప్పగా నేను వచ్చాను కనుక ఎందుకు నిమిత్తం పిలిచారంటే మీరు వచ్చేట మంచిది. గమనించారా? కనుక మన జీవితంలో దేవుని సేవకులు, దేవుని పిల్లలు మన యొద్దకు వచ్చి మనతో సహవాసం చేయటం అనేది సేవకులు కూడా, మేము కూడా అటువంటి సహవాసమును ఆశించే వారంగా ఉంటాం. ఎప్పుడు ఇతరులు మేము ఆదరించడం కాదు, కానీ మమ్మల్ని కూడా ఆదరించేవారుగా ఉండాలని సేవకులుగా, సంఘముగా, విశ్వాసులుగా, కనుక ఒకరి కష్టానుభవంలో, ఒకరి శ్రమానుభవంలో ఒకరు ఆదరింపడు. అది యెరూషలేములోనే మీరు ఆదరింపడదని ఒకరి తల్లి ఒకరు ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. కనుక తల్లి తన బిడ్డకు తన యొక్క స్తన్యం ఇచ్చి ఆదరించినట్లుగా కనుక మన జీవితంలో కూడా మనము దేవుని ద్వారా ఆదరించబడాలి, మనము ఇతరులని ఆదరించాలి. యోసేపు అన్నాడు, ఏమంటూ వచ్చాడంటే, మీరు నా కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినాన్ని బహు ప్రజలు బ్రతకడానికి దేవుడు నాకు మేలు చేశాడు, నా ద్వారా మీకు మేలు చేశాడు, నా ద్వారా ఈ దేశానికి మేలు చేశాడు, నా ద్వారా అనేక మంది ఆదరణగా పొందుతున్నారు. యోసేపు అనేకులకి ఆదరణ పుత్రుడిగా ఉన్నాడు. కనుక యోహాను పుట్టినప్పుడు అనేకులు సంతోషించి ఆదరణ పొందుతూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయనను దీనులను ఆదరించి దేవుడు తీతు అనే సేవకుడు వచ్చిన ద్వారా వారు ఆదరించబడ్డారు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అభిలాషిను, మీ అత్యాభిలాషియు, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన ఆ అత్యాసక్తి మాకు తెలుపుచు తాను ఏ విషయంలో పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించుకుని. ఓ కొరింథీ సంఘస్థులారా, తీతు మీ దగ్గరికి వచ్చిన ద్వారా, మాసిదోనికి, పలు స్థలాలకి వెళ్ళడం ద్వారా అనేకులు ఆదరించబడినట్లుగా తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాష, మీ అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు మీ గురించి సాక్ష్యం ఇచ్చాడు. మీ ద్వారా అతడు ఆదరించబడ్డాడు, అతని ద్వారా మీద ఆదరించబడ్డారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మిమ్మల్ని ఆదరించేవాడును. ఒక తండ్రి తన కుమారుని భుజులపై మోసినట్లుగా కనుక మనము ఆ బిడ్డ, తండ్రి ద్వారా బిడ్డ ఆదరించబడినట్లుగా, తల్లి ద్వారా బిడ్డ బిడ్డ ఆదరించబడినట్లుగా మనము ఎప్పుడు దేవునితో ఆదరింపబడేవారు ఉండాలి, మనము సేవకుల ద్వారా ఆదరించబడేవారు ఉండాలి, సంఘం ద్వారా ఆదరించబడేవారు ఉండాలి, తోటి విశ్వాసులుగా ఆదరించబడేవారుగా ఉండాలి. కనుక చాలామంది ఆదరణకు బదులుగా పుండు మీద పుల్ల గుచ్చినట్లుగా కనుక ఒక ఇంటికి వెళ్ళి ఏడే నీ మొగుడు అంటే ఆమె కోపం వస్తుంది.
మర్యాద మాట్లాడడం నేర్చుకొని అంటారు. కనుక మృదువైన మాట కోపమును చల్లారుతుంది, నొప్పించే మాట కోపమును రేపేదిగా ఉంటారు. ఒకరిని నొప్పించే ముందు నిన్ను నీవు పరీక్షించుకొని ఏదైనా మాట్లాడాలి. ఉన్న విషయాన్ని ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కానీ ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వారిని గద్దించాలి. కానీ నీ మట్టుకు నీవు వాళ్ళని ఆదరించి ధైర్యపరిచేదిగా ఉండాలి. పౌలు ఇంకేం చెప్తూ వచ్చాడంటే, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించును గనుక నేను మరి ఎక్కువగా సంతోషించును. తాను అంటే ఎవరు అంటే తీతు. తాను మీ విషయమై పొందిన ఆదరణ, తీతు కూడా మీ ద్వారా ఆదరణ పొందాడు. మమ్మను కూడా తీతు ద్వారా మేము ఎక్కువగా ఆదరణ పొందాము. మేము కూడా తీతు మా దగ్గరికి వచ్చిన ద్వారా మేము సంతోషించాము. ఈ తీతు ఎవరు అని గమనిస్తే పౌలు పంపించిన ఒక చిన్న సేవకుడు. వారు చిన్నవారైనా వారు పెద్దవారైనా చాలామంది మనం చూస్తే బిషప్ వారిని, పోపు గారిని, లేదా రెవరెండ్ని, లేదా డాక్టరేట్ కలిగిన వారిని, కారులో వచ్చిన సేవకుల్ని, పెద్దోళ్ళని ఒకలా చూస్తారు. వారికంటే చిన్నోళ్ళని ఒకలాగా చూస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళని ఒకలా చూస్తారు. కనుక వారు సంఘాలు బాగలేకపోయినా, సంఘంలో విశ్వాసం తక్కువ ఉన్నా, కనుక వారి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, వీళ్ళు హై పొజిషన్లు ఉన్నాయి, వాళ్ళని కూడా వింతగా, ఆశ్చర్యంగా, హీనంగా చూసేవారు కూడా చాలామంది ఉంటారు. నీకు తెలుసా, నువ్వు ఐశ్వర్యవంతుడు అనుకుంటుంటే నీకంటే గొప్పవాడు నిన్ను కూడా హీనంగానే చూస్తాడు. మనుషుడు ఏమి ఇస్తాడో ఆ పంటే కొస్తాడు. కనుక అలాగ చేయకుండా మనము దేవుని సేవకులందరినీ ఒకేలా చూడాలి. పెద్ద సేవకునికి ఇవ్వాల్సిన కానుక వానికి అదే ఇవ్వాలి, చిన్న సేవకునికి అదే ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే, యాకోబు పత్రికలో చూసిన ఒక ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని బంగారం ఉంగరం పెట్టుకుని వస్తే వానికి కుర్చీ వేసి కూర్చొని పెడతాము. వాని వెనక్కి దరిద్రుడు వస్తే దూరముగా వెళ్ళి కూర్చో అని చెప్పి వాడిని అసహించుకుంటాము. కనుక నీ మనసులో భేదాభిప్రాయాలు కలిగినట్లుగా నేడు దినాన్ని విశ్వాసులు, సేవకులు కూడా ఎంతో దేవుని విరోధికరంగా మనస్సాక్షి నొప్పించి వాళ్ళు బయటికి నొప్పించినప్పుడు కూడా, మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు కూడా, వారి హృదయ కాఠిన్యం నిమిత్తము వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న సంఘాన్ని బట్టి, వారికున్న డబ్బును బట్టి తమ కంటే తక్కువ వారిని హీనముగా చూసేవారు ఉన్నారు. అధికముగా హై పొజిషన్ ఉన్న విశ్వాసులు కూడా మేము కానికిస్తే, మేము దశంభావం ఇస్తే, మేము ఏదైనా ఇస్తే సేవకుడు బతకాలని విశ్వాసులు కూడా సేవకుని హీనంగా చూసేవారు కూడా చాలామంది లేకపోలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభువారు ఒకరిని ఒకలాగా, ఒకరిని ఇంకొకరిలాగా ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆయన అందరినీ ఒకేలాగా చూశాడు. కనుక మనం గమనిస్తూ ముగిస్తాను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషియు, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించింది. చూసారా? కనుక మనము ప్రభువు ద్వారా ఆదరించబడాలి. మనం ఇతరులను ఆదరించాలి, ఇతరులు మనల్ని ఆదరించాలి. సేవకుడు విశ్వాసులు ఆదరించాలి, విశ్వాసులు కొన్ని పర్యాయము సేవకులు ఆదరించాలి, కొన్ని పర్యాయము అన్యులైన వారిని ఆదరించాలి. కనుక మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి, ఒకరు శ్రమానుభవంలో, ఒకరి కష్టానుభవంలో, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండి ఒకరికి ఒకరు మేలు చేసేవారు ఉండాలి తప్ప కీడు చేసేవారుగా, నష్టపరిచేవారుగా ఉండకూడదు అనేదే ఈ లేఖనం యొక్క ఉద్దేశం. కనుక మనం ఎట్లా ఉన్నామో మన అవిధేయతలు ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని ఆత్మీయంగా ఎన్ని శ్రమలు వచ్చినా నీ పరిచర్యలో నీ కొరకు జీవించాలి. విశ్వాస జీవితంలో అయా నీ కొరకు నమ్మకమైన వారుగా జీవించి నీ యొద్ద బహుమానం పొందేవారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిర్మింపబడితిమి మన
దైవగృహముగా నిర్మింపబడితిమి మనం దైవగృహముగా తన కృప చేతి రాపరచబడితిమి తన కృప చేతి రాపరచబడితిమి నిర్మింపబడితిమి మనం దైవగృహముగా నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. అందరికీ ప్రైజ్ లార్డ్.